మీలో చాలా మందికి స్లీప్ యాప్నియా అనేది ఎప్పుడు వినుండకపోవచ్చు, కానీ అది చేప కింద నీళ్ళ చల్లగా పాకి మీ ప్రాణాలకి ముప్పు తీసుకురావచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ ధర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. సో స్లీప్ యాప్నియాలో యాప్నియా అన్న పదం గ్రీక్ భాష నుంచి దిగుమతి చేసిన ఒక పదం అనమాట. దాని అర్థం ఏంటంటే బ్రీదింగ్ ఆగిపోవడం. సో బేసిక్గా స్లీప్ యాప్నియా అంటే నిద్రలో బ్రీదింగ్ ఆగిపోవడం. అండ్ అందులో మోస్ట్ కామన్ వెరైటీ ఏమో మేము OSA అంటాం, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఎలాగో ఉంటాయి దీని లక్షణాలు ఫస్ట్ తెలుసుకుందాం. బేసిక్గా లక్షణాలు ఎలాగ ఉంటాయి? ఒక మనిషికి ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రంతా పడుకుంటారు, మార్నింగ్ లెగుస్తారు. లెగిసరికి ఏముంటుంది? అరే నిద్ర సరిపోలేదు, ఇంకా కాస్త పడుకుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ టైం పరంగా చూసుకుంటే మీరు 10 to 6 వరకు పడుకుంటారు, బట్ మార్నింగ్ లెగిసరికి ఆ రిఫ్రెష్మెంట్ ఉండదు. సెకండ్ ఏమవుద్ది? డే టైం ఎక్సెసివ్ స్లీపీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తూ ఉంటారు, లేదంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మీ నిద్ర ఆగదనమాట. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్లో ప్రొఫెషనల్ సెట్టింగ్లో మీరు పడుకుంటూ పోతూ ఉంటే మీ కెరియర్కి చాలా బ్యాడ్ అవుట్లుక్ ఉంటుంది. ఇంట్లో పడుకున్నారనుకోండి, ఏముంటుంది, పాపం మనిషి అలసిపోయారు అనుకుంటారు. కానీ అదే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పడుకుంటే ఏమవుద్ది? ప్రాణానికి ప్రమాదం. మీకే కాదు, ఎదుటి వాళ్ళ రోడ్డు మీద తోటి ప్యాసింజర్స్ కూడా అది అవ్వచ్చు అనమాట. ఇదే కాకుండా ఆ మనిషికి కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ అబిలిటీస్ కూడా కొద్దిగా డిప్ అవుతాయి అన్నమాట. ఎందుకు? మన బ్రెయిన్ ఫుల్లీ రీఛార్జ్ అవ్వట్లేదు. రీఛార్జ్ అవ్వని బ్రెయిన్ ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్నమాట. దీంతో పాటు మార్నింగ్ లెగ్సర్ కొంతమందికి తలనొప్పులతో లెగుస్తారు, కొంతసేపు అయితే కానీ వాళ్ళు దాంట్లోంచి బయటికి రాలేరు. దీంతో పాటు ముఖ్యంగా గమనించేది ఏంటంటే గురక. అందరూ అనుకుంటారు గురక పెట్టేస్తున్నారు అంటే బాగా పడుకున్నారు, బాగా రిలాక్స్డ్గా పడుకున్నారు, కష్టపడి వచ్చి పడుకున్నారు అనుకుంటారు. కానీ అది ప్రతిసారి నిజం కాకపోవచ్చు. ప్రతి గురక స్లీప్ యాప్నియా అని చెప్పం, కానీ స్లీప్ యాప్నియాలో గురక యూజువల్లీ చాలా గట్టిగా వస్తుంటుంది. అండ్ గ్యాప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదొక గురక, ఓకే. బట్ స్లీప్ యాప్నియాలో గురకలు ఎలాగుంటాయి? అని కొంతసేపు గ్యాప్ ఉంటుంది, తర్వాత ఏదో తుల్లిపడి లెగిసినట్టు అని అవుతూ ఉంటుంది అనమాట. ఇదే కాకుండా ఇంకొంతమందికి ఏమవుతుందంటే తుల్లిపడి లెగుస్తూ ఉంటారు. ఎందుకు? బ్రెయిన్కి ఆక్సిజన్ కట్ అయిపోతుంది. అసలు దీని ఇంటర్నల్ మెకానిజం ఎలాగ ఉంటుందంటే, బేసికలీ మన బాడీలో ఉండే ప్రతి ఆర్గన్, ప్రతి సెల్కి ఒక టోన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నించున్నాం, నా షోల్డర్స్ ఒక పొజిషన్లో ఉంటాయి, లెగ్స్ ఒక పొజిషన్లో ఉంటాయి, ఫింగర్స్ ఒక పొజిషన్లో ఉంటాయి. అదే మనం మరీ డీప్ రిలాక్సేషన్ ఎస్పెషల్లీ స్లీప్లో ఏంటంటే ఆ టోన్ ఇంకాస్త తగ్గుద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది? మన ఎయిర్ ప్యాసేజెస్ ఏదైతే మన ముక్కు నుంచి లంగ్స్ వరకు ఎయిర్ ప్యాసేజెస్ ఉంటాయో వాటికి కూడా ఒక స్పెసిఫిక్ టోన్ ఉంటుంది. ఇది ముఖ్యంగానే మనం డీప్ స్లీప్లోని ఆ టోన్ ఇంకాస్త రిలాక్స్ అవ్వడం వల్ల ఎయిర్ ప్యాసేజెస్ కొద్దిగా కొలాప్స్ అవ్వచ్చు. దానివల్ల ఎస్పెషల్లీ స్లీప్ యాప్నియా పేషెంట్స్కి దానివల్ల ఏమవుద్దంటే మన నోస్ నుంచి లంగ్ వరకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ ఎయిర్ వెళ్ళదు, లంగ్ వరకు వెళ్ళకపోతే బ్రెయిన్ వరకు రీచ్ అవ్వదు. దానివల్ల ఆ మనిషికి బ్రెయిన్లో డీఆక్సిజనేషన్ వస్తుంది. దానివల్ల తుల్లుబడి లెగడం అండ్ మళ్ళీ బ్రీదింగ్ రీస్టార్ట్ చేయడం ఫోర్స్ఫుల్గా. ఎందుకంటే ఆ కొలాప్స్ అయిపోయిన ప్రెషర్ని మనం ఓవర్కమ్ చేయాలి కాబట్టి టక్ మనీ ఫోర్స్ఫుల్గా రీస్టార్ట్ అవుతుంది అనమాట బ్రీదింగ్. యూజువల్లీ ఎలాంటి వాళ్ళలో చూస్తాము? దల్సర్గా ఉండే మెడ, లావుగా ఉండేవాళ్ళు, దాంతోపాటు పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, దాంతోపాటు ఏంటంటే కొంతమందికి కొన్ని డీవియేటెడ్ సెప్టమ్లు, ముక్కులో కండ పెరిగిందని టర్మినేట్ హైపర్ట్రోఫిల్, అలాంటి వల్ల కూడా చూస్తాం. అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు చిన్నపిల్లల్లో కూడా టాన్సిల్స్ ఎక్కువ ఉందనుకోండి, అది కూడా ఎయిర్వేస్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళలో కూడా కొంతమంది స్లీప్ యాప్నియా డెవలప్ అవ్వచ్చు. అండ్ దీనికి ఒక ఫ్యామిలియల్ హిస్టరీ కూడా ఉంటుంది అనమాట, అంటే వంశపారపరంగా రావచ్చు. ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళు మనం సస్పెక్ట్ చేయాలని అయితే మరి తెలుసుకుందాం. మరి దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వచ్చే గురక స్లీప్ యాప్నియా కాదని డయాగ్నోస్ చేసుకోవాలి. దానికి సింపుల్ అండ్ ది బెస్ట్ మెథడ్ ఏంటంటే పాలిసోమ్నోగ్రఫీ, అంటే స్లీప్ స్టడీ అనమాట. సో స్లీప్ స్టడీ యూజువల్లీ 2 విధాలుగా జరగచ్చు. పూర్వం మనకి ఎక్విప్మెంట్ అవి చాలా బల్కీగా అవి ఉండేది కాబట్టి మిమ్మల్ని స్పెసిఫిక్ సెంటర్లో కానీ లేదంటే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఓవర్ నైట్ మీకు కొన్ని వైర్లు, మెషిన్లు తగిలించి మిమ్మల్ని రాత్రంతా అబ్జర్వ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇదే స్టడీ మీరు అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హోమ్, మీ మంచం మీద మీరు పడుకొని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఎలాగ ఉంటారో అలా పడుకుంటూ మనం ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేయిస్తాం అనమాట. ఏం లేదు, మీరు రెస్పాన్సిబుల్ ఆర్ రిలేటెడ్ టెక్నీషియన్స్ కానీ లేదంటే డాక్టర్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు వాళ్ళతో టెక్నీషియన్తో మిమ్మల్ని కాంటాక్ట్లో పెడతారు. ఆ టెక్నీషియన్ వస్తారు, బంచ్ ఆఫ్ వైర్స్ అవి మీకు తగిలిస్తారు, రాత్రంతా మిమ్మల్ని పడుకోబెడతారు. మార్నింగ్ లెగిసి ఆ రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి దాన్ని బట్టి మనకు ఉండేది మైల్డా, మోడరేటా, సివియరా, దానికి మనం జస్ట్ బరువు తగ్గితే సరిపోద్దా, పద్ధతులు మార్చుకోవాలా, లేదంటే ముక్కు లాంటి ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకోవడానికి సర్జరీ చేయించుకోవాలా, లేదంటే బైప్యాప్ కానీ సిప్యాప్ లాంటి కొన్ని మిషన్స్ వాడుతూ దాన్ని ఓవర్కమ్ చేయాలని మన రిపోర్ట్ ద్వారా మనం సజెస్ట్ చేయగలం. ఇందులో చిన్న క్యావియట్ ఉంటుంది. చాలామందికి ఏమనిపిస్తుంది,
అరే మరి రాత్రంతా పడుకుంటే మన నిద్రలోనే 1 or 2 times లెగిసే అలవాటు ఉంది నాకు యూరిన్కి, అప్పుడు ఏం చేయాలి అనుకోవచ్చు అనమాట. దానికి ఏముంటుంది, ఇఫ్ యు ఆర్ ఇన్ స్లీప్ స్టడీ సెంటర్, మీరు చిన్న బెల్ కొడితే టెక్నీషియన్ వస్తారు, మిషన్ డిస్కనెక్ట్ చేస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, పని ముగించుకొని వస్తారు, మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని అడ్వాన్స్ సెటప్స్లో ఏముంటాయంటే మిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ పోర్టబుల్. సో మీరు లేకడం, వెళ్ళడం, మీ కార్యక్రమం పూర్తి చేసుకోవడం, మళ్ళీ వచ్చి స్లీప్ స్టడీని రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిస్క్ ఆఫ్ బీపీ పెరగచ్చు, లేదంటే ఆల్రెడీ బీపీ వాడుతున్నా కూడా అది ఇంకాస్త అన్కంట్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ చాలా పెరుగుతాయి. బ్రెయిన్లో స్ట్రోక్ అంటే పక్షవాతాలు, బాడీలో ఒక పార్ట్ పడిపోవడం లాంటివి ఎక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ యాక్సిడెంట్స్, ఎవరన్నా కూడా ఏదో ఒక సమయంలో బండి తోలాల్సి వస్తుంది కదా, అది ప్రాణాయం వరకు రావచ్చు అనమాట.